దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మహోన్నతుడు, మహోపకారి, మహాగణుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు గత వారమంతా మనలను కాచి దాచి కాపాడి ఆయన సజీవమైన సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరుచుకొని బలపరుచుకొని క్షేమాన్ని ఇచ్చి నడిపించాడు. అందుకు దేవునికే మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, దేవుడు తన ఉన్నతమైనటువంటి వాక్కుతో మనలను దర్శిస్తూ ఉన్నాడు. మరలా మనము కూడుకునేంత వరకు కావలసినటువంటి ఆహారమును ఆయన పెట్టి, ఎక్కడ ఏ విషయాలలో మనం బలహీనులము కాక బలము పొందుకొని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మార్గాలలో మనం ముందు కొనసాగించబడాలి. వాక్యము మనలను బలహీనపరచదు, వాక్యము మనలను బలపరుస్తుంది. నిజంగా వాక్యము నీ హృదయంలో ఉంటే పొరపాటున కూడా పాపము చేయడానికి, చూడడానికి, ముట్టడానికి లేదా వాటి పేరు ఎత్తడానికి కూడా నువ్వు భయపడతావు. వాక్యము లేకపోతే అది కట్లు దిగినటువంటి ఒక పశువులాగా ప్రవర్తించే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. వాక్యము మనలను స్థిరపరిచి శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రాకడకు రాజ్యానికి సిద్ధపరుస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. వాక్యాన్ని ఉంచుకున్నాడు. విగ్రహాలను దాచుకున్న రాహేలు పాడైపోయింది. సీనారు వస్త్రాలను, బంగారాన్ని దాచుకున్న ఆకాను అగ్నికి ఆహుతి అయ్యాడు. ద్రాక్ష తోటలు, పొలము, వెండి సంపాదించుకోవడానికి పరిగెత్తిన గెహాజీ కుష్టువాడైపోయాడు. వాక్యానికి లోబడి నీళ్ళల్లో మునిగినటువంటి దేవుని సేవకుడు చెప్పినటువంటి మాట ప్రకారము 7 మార్లు నీళ్ళల్లో మునిగినటువంటి కుష్టువాడైనటువంటి నయామాను బాగు చేయబడ్డాడు. వాక్యములో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. ఇది చిన్నదే కదా, ఇది నాకు బాగా తెలుసు కదా, నేను అక్కడ విన్నాను కదా, యూట్యూబ్లో ఇక్కడ విన్నాను కదా, నాకు ఇది ముందే చదువుకున్నాను కదా అనుకుంటే అది నీ భ్రమ. సాతాను నిన్ను భ్రమపరుస్తున్నాడని. వాక్యాన్ని నువ్వు ఎంతగా వింటావో, ఎంతగా లోబడతావో, వాక్యానికి ఎంతగా నీవు అప్పగించుకుంటావో అంతగా నీ ఆత్మీయ స్థితిలో నీవు వృద్ధి పొంది నిత్యత్వానికి సిద్ధపరచబడి ఆయన రాకడలో ఆయన ఎదుట నిలిచి యుగయుగాలు ఆయన రాజ్యములో ప్రవేశించడానికి దేవుడు కృపను చూపిస్తాడు. గట్టిగా చెప్పొచ్చు, తప్పేం కాదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొంచెం హుషారుగా ఉండాలి, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో కూర్చునే విషయంలో, మాట్లాడే విషయంలో, హుషారుగా ఉండే విషయంలో, అన్ని విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాటను చదువుతాను, మీరు ఆ విషయాన్ని గమనించండి. ఈరోజు కొంచెముగా దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 4వ వాక్యం. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి, మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చిన్నదాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. చిన్నదాన అన్నటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. పోయిన ఉపవాస ప్రార్థనలు కాక అటుపోయిన ఉపవాస ప్రార్థనలకు
మనము చిన్నది అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే నేను చిన్నది అని చెప్పట్లేదు. ఈ చిన్నది ఎవరు? ఈ చిన్నది అని అంటే అభిషగు. ఈ చిన్నది ఎవరు అని అంటే అభిషగు. ఈ చిన్నది అభిషగు. ఎందుకు ఈ చిన్నదాని గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాం? ఈ చిన్నది మనకేం చెప్తుంది? ఈ చిన్నది మనకు నేర్పించే పాఠం ఏమిటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అభిషగు అన్నటువంటి ఈ మాట ఈ గ్రంథంలో మొదటి అధ్యాయము 2వ అధ్యాయంలో మాత్రమే ఇంచుమించు ఒక 5 సార్లు ఈ చిన్నదాని గురించి ప్రస్తావన చేయబడింది. ఎందుకు మనము ఈ రోజున ఈ చిన్నదాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే, నేను చెప్పాలనుకున్న పరిశుద్ధాత్ముడు నా దగ్గర నా హృదయంలో ఉంచిన ఒక చిన్న మాట ఏమిటంటే, ఈ చిన్నది చక్కగా ఉపచారము చేయగలిగింది. ఈ చిన్నది ఉపచారం అంటే పరిచర్య చేయగలిగింది. ఈ రోజున మనము దేవుని యొక్క సాన్నిధ్యములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మహదైశ్వర్యమును బట్టి, దేవుని మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి మనందరి జీవితాలలో ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మనలను ఆయన యొక్క పనిలో, ఆయన యొక్క పరిచర్యలో, ఆయన యొక్క సంఘములో ఆయనకు ఉపచారము చేసేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. వచ్చి చూసి వెళ్ళిపోయేవాళ్ళు ఎందరో, నిలిచి ఆయన సన్నిధిలో ఉపచారం పరిచర్య చేసేవాళ్ళు ఆయనకు అవసరమై ఉన్నది. దేవుని లేఖనాలను, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలకిస్తూ ఉంటే ఉపచారము చేయడానికి, పరిచర్య చేయడానికి ఎన్నుకొనబడిన వ్యక్తి, ఎన్నుకొనబడ్డ చిన్నది, ఎన్నికై ఉన్నటువంటి ఈ చిన్నది, ఈ పరిచారం ఉపచర్య చేయడానికి ప్రత్యేకించబడినటువంటి ఈ చిన్నది ఎందుకు అని అంటే, వృద్ధాప్యమందు ఉన్నటువంటి దావీదుకు, వృద్ధాప్యమందు ఉన్నటువంటి రాజుకు పరిచర్య చేయడానికి, రాజు యొక్క సన్నిధిలో ఉండడానికి, రాజును చూసుకోవడానికి, రాజును కనిపెట్టడానికి ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియులారా, వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా ఆలకిస్తే, గమనిస్తే, గుర్తుపడితే మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలిచి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మార్గములలో నడిపించబడుతూ ఉన్నటువంటి పరిచర్య చేసేవారిగా, ఉపచారము చేసేవారిగా నిలిచి ఉండవలసినటువంటి ఆవశ్యకత, బాధ్యత, భారము మనందరి మీద కృపగలిగినటువంటి దేవుడు ఉంచి ఉన్నాడు. దేవుని యొక్క మహాకనికరమును బట్టి ఈ అభిషేకును గురించి మనము నేర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలు, ఒక 4-5 లేదా 3-4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనము కూడా రాజు ఎదుట నిలిచి రాజుకు పరిచర్య చేసేవారిగా ఉండడానికి మనము ఎన్నుకొనబడ్డాలి. ఎందుకు రాజుకు పరిచర్య చేయాలి అని అంటే, రాజు వృద్ధాప్యమందు వెట్టలేక చల్లబడి పోయినటువంటి పరిస్థితిలో ఈ అభిషేకు రాజుకు వెట్ట కలిగించడానికి, వేడిని పుట్టించడానికి, మన భాషలో, మన ఆత్మీయ భాషలో మనము జాగ్రత్తగా గమనిస్తే అతనికి మంట పుట్టించడానికి ఎన్నుకొనబడి ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి, ఎన్నుకొని ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. ఈమెలో మనము నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటి? చూడండి, ఆయన రాజు దగ్గరికి జనాలు వచ్చి అక్కడ ఉన్నటువంటి
రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. రెండవ వాక్యాన్ని మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి. మేము ఇశ్రాయేలు దేశములోనికి వెళ్ళి ఒక చిన్నదాన్ని, ఒక అమ్మాయిని మేము తీసుకొని వస్తాం వెతికి అని చెబుతూ ఉన్నారు. అక్కడ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, నీ సముఖమందు నిలచి నీకు పరిచారము చేయడానికి, నిన్ను కనిపెట్టుకొని ఉండడానికి, నీకు ఉపచర్య చేయడానికి ఒక చక్కని చిన్నదాన్ని మేము వెతికి తీసుకొని వస్తాము అని అంటున్నారు. రెండవ వాక్యంలో మనము చదివితే, నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఎక్కడ వెతుకుతాము, ఎక్కడ వెతకాలి అని అంటే, అదే వాక్యంలో మనం చదువుకుంటూ వస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనము చదువుతాము దేవుని యొక్క వాక్యములో. ఇశ్రాయేలు దేశమంతటా గాలించి, దేశమంతటా వెతకి, దేశమంతా తిరిగి, దేశమంతా చూస్తే ఒక చిన్నది కనబడింది. ఆ చిన్నదే అభిషగు. ఆ చిన్నది కనబడింది. రాజు ఎదుట నిలబడడానికి, వెట్ట పుట్టించడానికి, పరిచర్య చేయడానికి, రాజు ఎదుట నిలిచి రాజును కనిపెట్టుకొని ఉండడానికి, ఉపచర్య చేయడానికి ఆ చిన్నది కనబడింది వాళ్లకు. దేశం అంటే చాలామంది ఉంటారు కదా, దేశంలో అనేకమైనటువంటి వ్యక్తులు ఉంటారు కదా. అంతమందిలో, లక్షల మందిలో, మన భాషలో చెప్తున్నాను, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కోట్లల్లో, ఇప్పుడున్న జనాభాను లెక్కేసుకుంటే కోట్లల్లో ఒక చిన్నది ఏర్పాటు చేయబడింది, ఎన్నుకొనబడింది. దేవుని యొక్క లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము వాక్యాన్ని గుర్తుపట్టాలి, గమనించాలి, గ్రహించాలి. చిన్నది ఎన్నుకొనబడింది, ఏర్పాటు చేయబడింది. అలాగే సార్వత్రిక సంఘమునకు కోట్ల కొలది జనాలు ఉండగా, అందులో నామకార్థ సంఘాలు, కుల సంఘాలు, ఆచార సంఘాలు ఉండగా, ఒక సార్వత్రిక సంఘములో కట్టబడినటువంటి వ్యక్తి కొరకై ఆయన పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా, వెతుకుతూ ఉండగా, మనము ఆయనకు దొరికాము. ఆయన వెతికించాడు. దేశమంతా 3వ వాక్యంలో, ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికారు. అలాగనే దేశము పాడైపోకుండానట్లు బద్దలైనటువంటి సందుల్లో నిలవదగిన వాడు ఎవరు అని ఆయన ఎదురు చూస్తున్నాడు. కీర్తనల గ్రంథములో దేశములో నమ్మకస్తులైనటువంటి వారిని ఆయన వెతుకుతున్నాడు అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళను కాదు. ఏదైనా మనం వస్తువు తీసుకునేటప్పుడు అంతెందుకు, సంతకు వెళ్ళి, మార్కెట్కు వెళ్ళి, అప్పుడు వండుకొని తినే కూరగాయలను తీసుకోవడానికి కూడా వెతికి మనం తీసుకుంటాం. మరి దేవుని సన్నిధిలో ఉపచర్య చేయడానికి, పరిచర్య చేయడానికి, ఆయన ఎదుట నిలిచి ఉండడానికి మనలను దేవుడు ఎంత వెతుకుతున్నాడు, ఎంత పరీక్షిస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో మీరు చక్కగా చదువుతారు దేవుని యొక్క వాక్యాన్ని. కీర్తనల గ్రంథములో 101వ కీర్తన 6వ చరణములో, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎవరు కావాలి ఆయనకు ఎవరు కావాలి అని ఆయన వెతుకుతున్నాడు, కనిపెడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు అని అంటే, నమ్మకమైనటువంటి వాళ్ళు. కొంచెములో నమ్మకం, మిక్కిలి కొంచెములో నమ్మకం. మనమేమనుకుంటాం, ఏమైతే ఏమైందిలే, దేవునికి తెలియదా అని చెప్పేసి చేయాల్సినవన్నీ చేసుకుంటూ దాటి వెళ్తూ ఉంటాం. కాదు, దేవునికి ఎవరు కావాలి అని అంటే, మిక్కిలి కొంచెములో నమ్మకమైన వాళ్ళు.
ఎంతటి వరకు నమ్మకమైనటువంటి వాళ్ళు అని అంటే మరణము వరకు నమ్మకముగా ఉండాలి. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయంలో మరణము వరకు మనము నమ్మకంగా ఉండగలగాలి. ఇప్పుడు ఆయన వెతుకుతూ ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, నశించిపోతున్నటువంటి దానిని వెతకి ఏదో వచ్చి చూసి వెళ్ళడానికి కాదు, వచ్చి పలకరించి వెళ్ళడానికి కాదు. నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎక్కడున్నాయి, నశించిపోతున్నటువంటి వారు ఎక్కడున్నారో, నశించిపోతున్నటువంటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాటన్నిటినీ గమనించి నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ క్రమములో మనము కూడా నశించిపోతూ ఉన్నటువంటి స్థితిలో, నశించి నిత్య నరకాగ్ని పాలవుతూ ఉన్నటువంటి మనలను ఆయన వెతికి మనలను రక్షించి ఆయన సన్నిధిలో మనలను నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అభిషగును ఎలాగైతే దేశమంతా వెతికి ఆ చిన్నదానిని కనుగొన్నారో, అలాగే కృప కలిగినటువంటి దేవుడు ఇంతమంది జనాంగములో నిన్ను నన్ను ఆయన వెతికాడు. వెతికినటువంటి వాడు కనుగొన్నాడు, కనుగొన్నటువంటి వాడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలను కనుగొన్నాడు. దేశపు నలుమూలల తిరిగి ఎంతమంది లేరండి డబ్బున్నోళ్ళు, ఎంతమంది లేరండి తెలివి టాలెంట్ ఉన్నోళ్ళు, ఎంతమంది లేరండి పేరు పలుకుబడి హోదా ఉన్నటువంటి వాళ్ళు, ఎంతమంది లేరండి లోకములో ఉన్నటువంటి ఘనులైనటువంటి వాళ్ళు. మనం ఏమన్నా ఆయన దృష్టిలో ఎక్కువ వారమా? మనం ఏమన్నా గొప్పవారమా? కాదు, తక్కువ వారమే. ఇశ్రాయేలు ప్రజలతో అదే చెప్తారు, మీరు ప్రపంచంలో ఉన్నటువంటి జనాల కంటే గొప్పవాళ్ళని కాదు నేను మిమ్మల్ని ఎన్నుకుంది, లెక్కకు తక్కువని మీరు తక్కువని నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. పెక్కు జనాంగంగా చేశాను నేను, విస్తారమైనటువంటి జనాంగంగా చేశాను నేను, అందులో ఒక ప్రత్యేకతను నేను మీకు కలగజేశానని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటండి ప్రపంచ దేశాలు ప్రజెంట్ ఇప్పటికి కూడా 80-90 లక్షలు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు ఆ యుద్ధములో వాళ్ళు భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. 80-90 లక్షలు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు వణికిపోతున్నారు. వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ నైపుణ్యత, అది వాళ్ళ తెలివి టాలెంట్ కాదు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప, దేవుడు వాళ్ళను కాపాడుతూ ఉన్నటువంటి విధానం. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనలాగా సావుకు యుద్ధానికి భయపడి దాక్కునే వాళ్ళు కాదు, ఎదురెళ్ళే వాళ్ళు. లెక్కకు తక్కువే అయినా ఓ ప్రత్యేకత కలిగి వాళ్ళు జీవిస్తూ ఉన్నటువంటి నైపుణ్యత కలిగి ఉన్నటువంటి వాళ్ళు, దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియమైన పిల్లలారా, ఈ రోజున కృప కలిగినటువంటి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఆయన వెతికి, అభిషేకును ఎలాగైతే వెతికి వాళ్ళు కనుగొన్నారో అలాగనే మనలను కూడా కనుగొన్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే విలువైనది. ఈమెను గురించి మనం మాట్లాడాలి అనుకుంటే, ఈమెను గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు అన్నిటికంటే అందరికంటే విలువైనటువంటి వ్యక్తి ఈమె, విలువైనటువంటి వ్యక్తి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉండగా, సృష్టిలో ఉన్నటువంటి వాటి మీద ఆనుకొని ఆధారపడి ఆశ్రయం చేసుకొని వాటిని పూజించడం కాదు, సృష్టికర్తను గుర్తెరిగి, నిజమైనటువంటి వాడిని గుర్తెరిగి ఆయనలో నిలిచి ఉండే భాగ్యం, యోగ్యత, కృప కలిగినటువంటి దేవుడు మనందరికీ దయచేశాడు. అట్టి స్థితిలో మనము నడిపించబడాలి.
మనము ఎన్నుకొనబడ్డాము, ఏర్పాటు చేయబడ్డాము, ప్రత్యేకించబడ్డాము. ప్రభువు కొరకు ఒక ఉన్నతమైనటువంటి మార్గాలలో నడిపించబడుతూ ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు దేశంలో ఈమె ఎక్కడ దొరికింది? వీళ్ళకు ఎక్కడ దొరికింది అని అంటే షునేమిలో దొరికింది. ఎక్కడ దొరికింది అంటే షునేమిలో దొరికింది. షునేమిలో దొరికింది. షునేమిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అందంగా ఉంటారు. షునేమిలో ఉన్నటువంటి స్త్రీలు చాలా అందంగా ఉంటారు. అందం ఉంటే సరిపోదు, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. సార్వత్రిక సంఘానికి అందం ఉంటే సరిపోదు. పెద్ద పెద్ద బిల్డింగులు, ఫ్యాన్లు, లైట్లు, మైకులు, ఏమిటండి పెద్ద గుంపు ఉంటే సరిపోదు. ఏముండాలి అంటే అక్కడ ఆ షునేమి రాళ్ళు ఎలా ఉంటారంటే అందగత్యలు మాత్రమే కాదు, వాళ్ళు బ్రిలియంట్, అంటే తెలివైనటువంటి వాళ్ళు. బ్యూటిఫుల్ అండ్ బ్రిలియన్స్, తెలివైన వాళ్ళు, అందగత్యలు. అందం ఒకటి ఉంటే సరిపోదు, అర్థమైందండి, తెలివి కూడా ఉండాలి. షులమితి చెప్తా చూడండి. ఈ షులమితి కూడా ఈ షునేమిలో నుండి ఈ షునేమి రాలే. ఈ షులమితి కూడా షునేమి రాలే. ఇంకా మనము షునేమి రాయలైన గనురాలు, ఆమె పేరు రాయలేదు కానీ గనురాలు ఆమె. ఎంత తెలివిగా ప్రవర్తించిందో తెలుసా? తన భర్త వృద్ధుడైనప్పటికీ ఆమె దైవజనుడి మాట ప్రకారం బిడ్డ పుట్టాడు, పొలానికి వెళ్ళాడు, నాకు తలపోయింది అని చెప్పేసి, తలపోటు వచ్చిందని చెప్పేసి చచ్చిపోయాడు. చచ్చిపోయిన వెంటనే దైవజనుని గదిలో చూడండి, ఆమె మాట్లాడుతున్న మాట, మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి దైవజనుడు భక్తి కలిగినటువంటి దైవజనుడని గుర్తిరిగి ఆ దైవజనుడికి ఓ ప్రత్యేకమైనటువంటి గది, మంచము, బల్ల, దీపస్తంభము, పీట, ఇవన్నీ ప్రత్యేకపరిచింది. ఎంత తెలివైనటువంటి, ఎంత బ్రిలియంటో చూడండి. కొడుకు చనిపోతే ఆ దైవజనుడు విశ్రాంతి తీసుకునే ఆ గదిలో ఆ మంచం మీద పడుకోబెట్టి దైవజనుడి దగ్గరికి వెళ్ళి అతని పాదాలు పట్టుకొని బతిమలాడి ఇంటికి తీసుకుని వచ్చింది. నేను రానమ్మా, నా శిష్యుని పంపుతాను, ఇదిగో నా దండం ఇచ్చి అంటే కుదరదు, నువ్వే రావాలి. బ్రిలియంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, రెండు చేతులు పైకి ఎత్తి సంతోషంగా. లేఖనాలను మనము జాగ్రత్తగా గమనిస్తే, గుర్తుపడితే, అందం, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. సౌందర్యము అని అన్నప్పుడు పరిశుద్ధత. సులమితి అంటది, నేను నల్లని దాననైనను. అంటే నల్లగా ఉండడం ఏంటి? సౌందర్యవంతురాలు అనడం ఏమిటి? ఆ బ్యూటీ అన్నటువంటిది, ఆ అందము అన్నటువంటిది రంగులో కాదు, నీ గుణములో, నీ ప్రవర్తనలో, నీ తెలివిలో, నువ్వు నడుస్తూ ఉన్నటువంటి విధానంలో కనబడుతుంది. అటువంటి అందము కలిగినటువంటి, సహజ సౌందర్యము కలిగినటువంటి, ఆత్మీయ సౌందర్యము కలిగినటువంటి స్థితిలో మనము నడిపించబడాలి. ఈ షునేమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సౌందర్యము కలిగిన వాళ్ళు, జ్ఞానము తెలివి కలిగినటువంటి వాళ్ళు. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, మూఢరాలు కొంపను పీగిబడేస్తుంది, కూలదోస్తుంది. మనము కొంపను కట్టాలి కానీ కొంపను సంఘాన్ని కట్టాలి కానీ సంఘాన్ని మనము చెదరగొట్టకూడదు, పాడు చేయకూడదు. అందుకు దేవుడు మనలను వెతికి మనలను పిలుచుకొని, ఎన్నుకొని, ఏర్పాటు చేసుకొని, కృపగలిగినటువంటి దేవుడు మనలను ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. చెప్పండి, కొంచెం గట్టి, తప్పేం కాదు. మీరు చెప్పరు, నాకు అర్థమైపోతుంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటండి? షోమ్రోను, కర్మేలు మధ్యలో ఒక లోయలో ఉంటుంది ఈ ప్రాంతం. షోమ్రోను,
కర్మేలు పట్టణపు మధ్యలో, ఆ పర్వతాల మధ్యలో ఒక లోయలో ఉంటుందట ఈ యొక్క షునేము అన్నటువంటి గ్రామము, ప్రదేశము. లోయలో ఉంటుంది. లోయ తగ్గింపు జీవితానికి, రెండు విశ్రాంతి స్థలముల యొక్క కలయికనే ఈ షునేము. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆమెను ఆ ప్రజలు, వెతకడానికి వెళ్ళిన ప్రజలు ఎన్నుకున్నారు. అలాగనే కృపగలిగినటువంటి దేవుడు ఈ కడవరి దినాలలో, ఈ భయంకరమైనటువంటి దినాలలో మహోన్నతుడైనటువంటి దేవుడు మనలను అందరినీ ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనలను చక్కనిది, సౌందర్యవంతురాలు, బ్రిలియంట్, తెలివి కలిగింది కూడా, తెలివి తక్కువదేం కాదు. అప్పుడప్పుడు మనం ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ప్రవర్తనను బట్టి ఏమిటండి, మనలను చూసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? వీళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు ఎవ్వరు లేరు అనుకుంటారు. అది లోకానుసారంగా మనము ఏమిటండి, వెర్రివాళ్ళం. లోకానుసారంగా మనం వెర్రివాళ్ళం కావాలి. వెర్రివాళ్ళం అయితేనే దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం. అర్థమవుతుందండి? లేదు నేను తెలివిగా, టాలెంట్గా, నేను ఇట్లా ఉంటాను అట్లా ఉంటాను అని అంటే పొరపాటును కూడా మనము దేవుని ద్వారా ఎన్నుకొనబడము, ఏర్పాటు చేయబడము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెను వెతికి కనుగొని తీసుకొని వచ్చారు. ఈ రోజున మనలను కూడా కృపగలిగినటువంటి దేవుడు వెతికి కనుగొని మనలను సంఘములో నిలబెట్టుకున్నాడు. ఊరికే మనం రాలే. మరి మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా జీవిస్తున్నారో నాకు తెలియదు, కానీ నా కోసము వెతకి ప్రాణము పెట్టి నన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న దేవునికి ఆయన పాదాల దగ్గర కానుకనై జీవించుదునుగాక. ఆయన పాదాల యొద్ద కానుకనై జీవించుదునుగాక. రావట్లేదు, సౌండ్ రాదు, నాకు తెలుసు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈమెను వెతికారు? వెతకవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని అంటే నేను చెప్తాను, మీరు గుర్తుపట్టండి. ఈమె వెతికి పట్టుకున్నప్పుడు ఏం చేసింది అని అంటే తన్ను తాను సమర్పించుకుంది. ఎలాంటి సమర్పణ అంటే త్యాగపూరితమైనటువంటి సమర్పణ. ఏ సమర్పణ? త్యాగపూరితమైనటువంటి సమర్పణ. ఈమె వయస్సు 13 నుండి 16 సంవత్సరాల లోపు, 13 నుండి 16 సంవత్సరాల లోపు. అమ్మా, నిన్ను రాజుకి అంటే నాకు తెలిసి ఇంచుమించు 90 దాటి ఉంటాయి. బహువృద్ధుడు, లాస్ట్ స్టేజ్. అర్థమవుతుందండి? బహువృద్ధుడు, లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి ఆయనకు నిన్ను ఆయనకిచ్చి పెళ్లి చేస్తాము అని అంటే ఆమె మారు మాట మాట్లాడాల. అట్లా చేసుకోవాలంటే ఎంత త్యాగం ఉండాలండి, ఎంత సమర్పణ ఉండాలండి, ఎంత వైరాగ్యం ఉండాలండి. యెఫ్తా కుమార్తె కూడా అంతే. అమ్మా, దేవుని నేను నీకు బలిస్తానని మొక్కుకున్నానమ్మా, నువ్వెవడరా అట్లా చేయడానికి? నువ్వు చెప్పినట్టు నేను వినాలేంటి? నేటి తరం పిల్లలు నువ్వు చెప్పింది నేను చేసేదేంటి? పిచ్చగా ఉందా? వీలైతే కేసు పెట్టి స్టేషన్లో పాలు చేసి తల్లిదండ్రులనే లేరా అట్లాంటి వాళ్ళు? అమ్మా నిన్ను బలిగా అర్పిస్తానమ్మా అంటే యెఫ్తా కూతురు యెఫ్తాను మారు మాట, నాన్న నీ నోట ఏ మాట వచ్చిందో ఆ మాట ప్రకారమే జరిగించుగాక, నాకు కొంచెం టైమే అని చెప్పి వెళ్ళి దేవునికి ఆమె కూడా ప్రతిష్ఠించుకున్నట్టుగా మనం
వాక్యపు లేఖనాన్ని మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు నరబలి కోరాడు కదా. ఇస్సాకును కూడా బలి అర్పించేటప్పుడు బలిపీఠం మీద కట్టి పెట్టినప్పుడు మాట్లాడలే, ఆయన కూడా మాట్లాడలే, విధేయుడయ్యాడు. అందుకే గొప్పవాడిగా మార్చబడ్డాడు. బలిపీఠానికి కట్టబడ్డాడు. కత్తి ఎత్తి వేసే సమయంలో కూడా మాట మాట్లాడలే. దగ్గర 100 సంవత్సరాలు దాటి ఉంటే అబ్రాహాముకి ఆ టైంలో యవనస్తుడైనటువంటి బిడ్డ తోచేసి పారిపోవచ్చు కదా. దేవుని లేఖనాలను ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈమె చాలా చక్కగా సమర్పించుకుంది. ఆ యవ్వన ప్రాయంలో రాజును పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకెవరన్నా పెళ్లి చేసుకుంటారా? ఆమెను పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. అయినా సరే ఆమె నిందైన అవమానమైన, ఇప్పుడు పొరపాటున ఎప్పుడన్నా పుట్టింటికి వచ్చిందనుకో, అక్కడ ఉన్న వాళ్ళు అంతా ఏమంటారు? ఎవరిని చేసుకుంది? అర్థమవుతుందని కొంచెం నల్లగా ఉండి ఏమిటండి కొంచెం అందంగా లేకుంటే ఎంత ఎగతాళి చేస్తారో అట్లాంటిది ముసలోని చేసుకుంటే. అంటే ఆమె సమర్పణ, ఆమె త్యాగము ఎంత ఉన్నతమైంది అని అంటే, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమి చేసినా, ఎవరు ఎగతాళి చేసినా, అపహాస్యం చేసినా, వెక్కిరించి వ్యంగ్యంగా మాట్లాడినా, నన్ను వెతికి నన్ను కనుగొన్నారు, నన్ను కనుగొన్న వానికి నేను సమర్పించుకుంటాను. నన్ను కనుగొన్న వానికి నేనేం చేస్తాను? ఏం చేస్తానమ్మా? సమర్పించుకుంటాను నేను. అలాగే ఈ లోక సంబంధమైన జీవితం, లోక సంబంధమైన కార్యక్రమం కాదు. నా కొరకు రక్తాన్ని కార్చి, నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు మరణించిన యేసుక్రీస్తుకు నన్ను నేను సమర్పించుకుంటాను. అదే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వాక్యం 3వ వాక్యాన్ని చదివినప్పుడు, ఒక్కడై ఉన్నటువంటి పురుషునికి అనగా క్రీస్తునకు ప్రధానము చేసి తిని మిమ్ములను నేను సమర్పించి తినని చెప్తాడు. చదవండి ఆ మాటను. దేవాసక్తితో ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్ములను ప్రధానము చేసి తిని. క్రీస్తుకు సమర్పింపవలెనని. ప్రధానము అన్నటువంటి మాటకు సమర్పణ. ప్రధానము పెళ్ళికి ముందు జరుగుతుంది. ప్రధానము జరిగిన తర్వాతనే క్రైస్తవ్యములో ప్రధానమే ఉంటుంది. క్రైస్తవ్యములో ఏమిటండి? ప్రధానమే ఉంటుంది, ఇంకొకటి ఉండదు. లోకములో అయితే తప్పుగా అనుకోవద్దు నన్ను, ఎంగేజ్మెంట్లని, నిశ్చితార్థాలని ఉంటాయి, లోకములో ఉంటాయి అవి. క్రైస్తవ్య పెళ్లిలో ప్రధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కడే ఉన్నటువంటి పురుషునికి ఆయన పౌలు గారు సంఘాన్ని ప్రధానము చేశాను అని చెప్తున్నాడు. పవిత్రురాలైన కన్యకనగా. ఈ పవిత్రత మనకి ఎలా వస్తుంది అంటే, క్రీస్తు రక్తము ద్వారా కడగబడుట ద్వారా, దేవుని ఆత్మచేత కడగబడితే నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. యేసయ్య రక్తముతో కడగబడితే మనము పవిత్రులుగా తీర్చిదిద్దబడతాము. యేసయ్య రక్తముతో కడగబడి పవిత్రపరచబడి ఆయన ఆత్మచేత కడగబడి నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన మనలను ఒక్కడై ఉన్నటువంటి క్రీస్తుకు సమర్పించి మనలను ఆయనకు ప్రధానము చేయబడిన అనుభవంలో నడిపించబడుతున్నాం. సంఘము ఒక్కడై ఉన్నటువంటి పురుషుడికి, క్రీస్తుకు ప్రధానము చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక అబ్బాయికి ప్రదానం చేసిన తర్వాత అమ్మాయి ఆ పార్కులో, ఆ బస్ స్టాండ్లో రకరకాల మనుషులతో తిరుగుతుందా? తిరిగితే ఏమవుతుంది?
తిరిగితే ఏమవుతుంది? మందలించిన తర్వాత మరలా అదే చేస్తూ ఉంటే, చెప్పండి మీరు కొంచెం గట్టిగా కదా. అందుకే పవిత్రురాలైన కన్యకగా చాలా చక్కగా చెప్తున్నాడు అక్కడ. దేవుడు మనలను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. దేవుని లేఖనాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని ప్రియులారా, ఆమె ఎంత త్యాగము కలిగి ఉందో చూడండి. ఎంత త్యాగము కలిగి ఆమె ఆ రాజుకు సమర్పించుకొని ఉందో చూడండి. ఆ వృద్ధాప్యములో యవనేచ్ఛలన్నిటినీ చంపుకొని వృద్ధుడై ఉన్నటువంటి వానికి భార్యగా ఉండడానికి యవన కోరికలు. అందుకే తిమోతితో పౌలు గారు చక్కటి విషయాన్ని చెప్తాడు. అది కూడా చదవాలి మీరు ఇప్పుడు. తిమోతికి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చదివితే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. యవనేచ్ఛల నుండి పారిపో, యవనేచ్ఛల నుండి పారిపో. యవనేచ్ఛలు, యవనుడికి ఉండే ఒకే ఒక ఇచ్చే కామం, తొందరపాటు, త్వరగా రెస్పాండ్ అయ్యి వివేచన లేక అజ్ఞానములో పడిపోయే పరిస్థితి యవనస్తుడికి ఉంటుంది. ఆ మూర్ఖపు స్వభావం, కండ అండ బలం అన్నీ ఉన్నాయి, నన్ను ఎవరేం చేస్తారులే అని భవిష్యత్తును పాడు చేసుకున్నటువంటి యవనస్తులను, యవనస్తురాన్లను మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. అందుకే తిమోతితో పౌలు గారు చెప్తాడు, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపో. యోసేపు పారిపోయినట్టు, అవకాశం దొరికింది కదా అని యవనేచ్ఛలకు లోబడక యవనేచ్ఛల నుండి పారిపోయి జైలు శిక్షను అనుభవించడానికి ఇష్టపడ్డాడు, కానీ పాపానికి రాజీ పడలేదు. అందుకే ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలించేవాడిగా మార్చబడ్డాడు. ఈ రోజున మనం ఎందుకు అంతటి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం? అంతటి ఆశీర్వాదాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఇంకా లోకములోనే, ఇంకా పాపములోనే లోక సంబంధమైన కార్యక్రమాలు జరుపుకుంటూ, లోకముతో పెనవేసుకొని, విగ్రహారాధన చేస్తూ, లోక సంబంధమైనటువంటి వాటితో నిలిచి ఉండి, అభిషేకు మనకు నేర్పుతున్న పాఠం ఆయనకు ఉపచారం చేయాలి. అందుకే వెతికాడు. తర్వాత ఈ అభిషేకు మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటంటే, దేవుని ప్రియమైన పిల్లలారా, ఒక సమర్పణ. ఎలాంటి సమర్పణ అంటే త్యాగముతో కూడిన సమర్పణ. తన యవనేచ్ఛలన్నిటినీ చంపుకొని, దావీదు ఆమెతో కూడలేదు. 4వ వాక్యాన్ని చదివితే ఆమెతో కూడలేదు, యవన కార్యాలేమీ జరగలేదు. చూడండి ఎంత సమర్పణ కలిగి ఉందో ఆమె, ఎంత సమర్పణ కలిగి జీవిస్తూ ఉందో, ఎంత త్యాగముతో కూడినటువంటి సమర్పణ కలిగి ఉందో. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆ వృద్ధుడికి తన యవ్వన జీవితం అంతా దారబోస్తుంది. దానియేలు గ్రంథంలో మన దేవుడు మహావృద్ధుడు. చదవండి, ఆ మాటను కూడా చదవండి మీరు. దానియేలు గ్రంథంలో మన దేవుడు ఎవరో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథంలో మన దేవుడు ఎవరో చూడండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, కొంచెం సంతోషంగా చెప్పొచ్చు కదా, ఆనందంగా చెప్పొచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. చూడండి మీరు 7వ అధ్యాయము 13వ వాక్యం. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా
ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిలో ప్రవేశించి. మన దేవుడు ఎవరు? మహావృద్ధుడు, మేఘారుడు యేసయ్య. మేఘారుడు యేసయ్య ఎవరికి తన జీవితాన్ని సమర్పించుకుంది? అభిషేకు ఎవరికి తన జీవితాన్ని సమర్పించుకుంది? బహువృద్ధుడికి. మనము మన జీవితాన్ని, మన యవనేచ్ఛలను, యవన కార్యక్రమాలను ఎవరికి సమర్పించుకోవాలి? మహావృద్ధుడగు దేవునికి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉండగా ఆయనకు నిన్ను నీవు సమర్పించుకొని, అంటే పెళ్లి చేసుకోకుండా, ఏం చేసుకోకుండా, పని పాటలు చేసుకోకుండా ఉండొద్దని కాదు దాని అర్థం. నీ భక్తి జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం, పాపమును అంటకుండా నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని పానార్పణముగా పోయబడే ఒక ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కలిగి నువ్వు జీవించడానికి కృప కలిగినటువంటి దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇటువంటి సందేశాలు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు రానీయుడు సాతానుగాడు. ఎంతమంది రావాలి మనోళ్ళు? రానివాడు. సగం మంది ఆగిపోయారు. రానివాడు సైతానుగాడు. ఈ సందేశం వింటే బాగుపడతారు కదా మరి. అందుకే మెలకువగలిగి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అయ్యా, ఏ ఆదివారం, ఏ రోజు నీ సన్నిధిని విడిచిపెట్టకుండా అక్కడ నువ్వు మాట్లాడతావయ్యా నాతో. నాకు అవసరమయ్యా ఆ మాటలు, దాన్ని పోగొట్టుకోకూడదని మనము రెడీగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రోగం వచ్చినా ఆ మూలన పడుకొని వింటాను దేవుని యొక్క వాక్యమని దేవుని సన్నిధిలో నిలబడుకోవడానికి మనలను మనం ప్రయత్నం చేయాలి. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదా. సమర్పించుకుంది ఆమె. ఎందుకు అంత సమర్పణ ఆమెకు అని అంటే, ఆ వృద్ధునికి వెట్ట కలిగించడానికి, వేడి పుట్టించడానికి. ఈరోజున నిన్ను అడుగుతాను, ఎంతమంది భక్తిలోను, ఆత్మీయతలోను, ప్రార్థనలోను, వాక్యములోను, పరిచర్యలోను, పరిశుద్ధతలోను, ఆత్మ సంబంధమైన జీవితంలో ఈ 7 అనుభవాలలో చల్లారిపోయి ఉన్నటువంటి వాళ్లకు వెట్ట కలిగించగలుగుతూ ఉన్నావు? ఎంతమందిని నువ్వు రగిలించగలుగుతున్నావు? ప్రభు అదే చెప్తాడు, చల్లగా నుండు, లేకుంటే చల్లగానుంటే సావునన్న సావు, వెచ్చగానంటే బ్రతికినన్నా బ్రతుకు. లోకములోన్నా ఉండు, ప్రభులోనన్నా ఉండు, ఏదో ఒకటి ఉండు. మధ్యలో మాత్రం కాటాముళ్ళలాగా అటు ఇటు తిరగద్దు. కాటాముళ్ళు తెలుసా అండి? ఈ తక్కిళ్ళు, ఈ గుత్తిలో, ఈ త్రాసులు ఏదైనా వేసినప్పుడు బుడంగి మంది తిరుగుతుంది. రాయి పెట్టినప్పుడు ఇక్కడ పదార్థాలు వేసినప్పుడు మరలా బుడంగి మంది దిగుతాయి. తీసినప్పుడు చూడండి కాటాముళ్ళు. అటువంటి భక్తి మనకొద్దు. ఏమని అంత స్పీడ్గా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తామో అని చూస్తాం, ఎక్కడికి వెళ్ళి అక్కడే ఉంటుంది, అటు ఇటు తిరుగుతా. మనం అలా కాదు. మనము క్రీస్తు కొరకు అప్పగించుకున్న ఒక అర్పణలాగా ఆయన పాదాల చెంత నిలబడే వారిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం సమర్పించుకోవాలి. మనుషులకు చేసినట్టు కాదు, దేవునికి చేసినట్టు మనము చేయగలిగే ఒక పరిచర్య. కొంతమందిని బలపరచడం, ఆత్మీయతలో పురిగొల్పడం. ఎందుకు ప్రార్థనకు రావట్లేదు, ఏమైంది, ఏంటి, వాళ్ళను అడిగి తెలుసుకొని, వాళ్ళ బలహీనతలను బట్టి, వాళ్ళ లోపాలను బట్టి మోకాళ్ళ మీద నేను ప్రార్థన చేసే అనుభవానికి, ఎప్పుడు చూసినా నా కోసం ప్రార్థన చేయండి, మా ఆయన కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి. మన ప్రార్థన ఏంటి? నా కోసం, మా ఆయన కోసం, లేదా మా ఆవిడ కోసం, మా పిల్లల కోసం. నేను, మా ఆయన, మా ఆవిడ, మా పిల్లలు. నేను ఈ ఊరు వెళ్ళినా ఇదే ప్రార్థన. ఈరోజు నువ్వు ఎవరు?
ఆత్మీయతలో చల్లారిపోయినటువంటి వారికి వెట్టను పుట్టించాలి. సాధు సుందర్ సింగ్ గారు ఎక్కువ హిమాలయ పర్వతాలు అంటే మంచు కలిగినటువంటి ప్రాంతంలో, ఆయా పరిసర ప్రాంతాల్లో ఆయన తిరిగి సేవ చేసేవారు. సాధు సుందర్ సింగ్ ఆయన వేరే ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని కొండలు ఎక్కి వెళ్ళాలి, మంచు కొండలు. ఈయనతో కూడా ఒక ఇద్దరు వ్యక్తులు జత కలిసారంట. మేము కూడా వస్తున్నాం, అందరం కలిసి వెళ్దామని. ఒకడేమో నీరసంగా ఇప్పుడా పడిపోయి తట్టుకున్నాడండి. ఆయన, సాధు సుందర్ సింగ్ గారు, ఇంకొక ఆయన నీరసంగా ఉన్న ఆయన, వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు. ఆ మంచు కొండల్లో, ఆ ఐస్ గడ్డల్లో కొంచెం నడవలేక కాళ్ళు చేతులు సచ్చుబడి నీరసంగా ఉన్నవాడు పడిపోయాడు. అయ్యా ఇక నేను రాలేను, చచ్చిపోయినా పర్వాలేదని అని. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఈయన్ను పట్టుకొని తీసుకెళ్దాం, ఈయన్ను మోసుకొని తీసుకెళ్దాం పదా అంటే, ఆ పక్కన ఉన్నాడు, ఆడి భారం నాకెందుకండి, నా దారి ఏదో నేను చూసుకుంటాను, నా ప్రయాణం ఏదో నేను చూసుకుంటాను, నువ్వు తెచ్చుకుంటే లేకుంటే లేదని చెప్పేసి ఆ సచ్చుబడ్డ ఆయన్ని, సాధు సుందర్ సింగ్ గారిని వదిలేసి వెళ్ళిపోయాడండి ఆయన ముందుకు. పాప ఈయన వదలలేడు కదా, దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఆ మంచుగడ్డలకు కాళ్ళు పగిలి రక్తము కారుతున్న రక్తపాదాలతో నడిచి సువార్త చేసినటువంటి ఆయన చూసి అందరు చెప్పేవాళ్ళంట, సాధు సుందర్ సింగ్ అని, యేసు ప్రభుని మేము చూడలేదు, నీలో యేసు ప్రభుని చూస్తున్నామని. అంత భక్తి కలిగినటువంటి గొప్ప దేవుని సేవకులు ఆయన. పాపం ఆ నీరసంగా ఉన్నవాడిని ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని ఆ కొండ ఎక్కుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. భారం కదండి ఆ కొండలో, ఆ మంచు పడుతున్నటువంటి వేళలో. ఏమిటండి ఈయన ఇంకా శక్తి బలము తెచ్చుకొని ఏమిటండి ఆ కొంచెం భారం మోసేసరికి ఏమైపోతుంది, చెమటలు బట్టి వేడి పడుతుంది కదా, వేడి ఈయనలో ఉన్నటువంటి వేడి ఆ చచ్చుపడ్డవాడికి, ఆ నీరసించేవాడికి, ఆ పడిపోయినటువంటి వాడికి ఆయన ఎత్తుకొని వెళుతూ ఉంటే ఆ స్పృహ తప్పిపోయినవాడు, ఆ పడిపోయినవాడు, ఆ చచ్చుపడ్డటువంటి వాడు ఏమిటండి ఈయనలో ఉన్నటువంటి వెట్ట ఆయనలోనికి వెళ్ళి, ఆ చల్లబడ్డవాడిలోనికి వెళ్ళి వాడు దిగ్గుమని లేచి కూర్చున్నాడంట. వీళ్ళని విడిచి వెళ్ళిపోయాడు కదా, 1 కిలోమీటర్ దూరం వెళ్ళే లోపల ఆడుపడిపోయాడంట. అన్నీ బాగున్నాయి, అంత బాగుంది అని చెప్పినప్పుడు మనం విడిచి వెళ్ళిపోకూడదు. వెట్టలేని వారికి, బలము లేని వారికి మన చేతనైనంత మటుకు సహాయం కలగజేసి ఆత్మీయతలో ఒక మంటను పుట్టించే వారిగా మన ఆత్మ సంబంధమైన జీవితము కలిగి మనము నడిపించబడాలి. మంటను పుట్టించాలి. అనేకుల్లో చల్లారిపోయిన స్థితిలో నుండి వెట్ట కలిగించే ఒక ఔన్నత్యము కలిగి దేవుని సన్నిధిలో మనము నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈమె ఎందుకు రాజు యొద్దకు తీసుకుని రాబడింది అని అంటే, రాజుకు వెట్ట కలిగించాలి. ఎన్ని దుప్పట్లు కప్పినా ఆయనకు వెట్ట కలగట్లేదు. 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని రాజుల గ్రంథంలో మనము చదువుతూ ఉన్నప్పుడు, ఎన్ని దుప్పట్లు, ఎన్ని పరుపులు, ఎన్ని కప్పినా ఆయనకు వెట్ట పుట్టట్లేదు. అందుకే నీకు ఒక చిన్నదాన్ని వెతికి తీసుకొని వస్తాను, నీ కౌగిట్లో ఉండి నీకు వెట్టను పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పాలి. ఆ వృద్ధుడైనటువంటి రాజు ఆమెను కూడలేదు, ఆమె కూడా ఆయన్ను కూడలేదు. అవకాశం ఉన్నా, ఎన్ని ఉన్నా, ఏం చేసినా ఆయనకు ఉపచర్యము చేస్తూ కనిపెట్టుకునే ఉంది, కానీ ఎప్పుడు తన యవనేచ్ఛలను గురించి ఏ రోజు కూడా ఆలోచన చేసింది కాదు అని మనం వాక్యం చదువుతూ ఉంటే గుర్తుపట్టచ్చు. ఎందుకంటే మన దేవుడు కామ క్రోధ మదమత్సర్యములు లేనటువంటి దేవుడు. మనము కూడా తనవలే ఉండాలని కోరుకునేవాడు ఆయన. మనలను కృపగలిగినటువంటి దేవుడు తన సన్నిధిలో నిలబెట్టుకొని బలపరుచుకొని నడిపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆమె చేయాల్సినటువంటి పని ఏమిటంటే, రాజుకు వెట్టను పుట్టించినట్లుగా సంఘములో ఎవరైతే చల్లారిపోయారో,
ఎవరైతే బలహీనులైపోయారో, ఎవరైతే నీరసించిపోయారో, ఎవరైతే భక్తిలో భ్రష్టులైపోయారో, ఎవరైతే ఆరిపోయారో వాళ్ళందరికీ నీ ప్రార్థన ద్వారా, నీ మాటల ద్వారా, నీ యొక్క ఉన్నతమైనటువంటి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి అనేకులకు వెంట పుట్టించే ఒక వ్యక్తిగా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించవలసినటువంటి అవసరమై ఉన్నది. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. వెతకి చూసినప్పుడు ఆమె ఎన్నుకొనబడింది. అంటే నువ్వు ఎన్నుకొనబడాలి. ఎన్నుకొనబడాలంటే సౌందర్యము, జ్ఞానము, ఆ తెలివి నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ప్రత్యేకించబడతావు. రెండవది ఏం చెప్పానండి? సమర్పణ, త్యాగముతో కూడినటువంటి సమర్పణ. మూడవది ఏం చెప్పాను? మూడవది అనేకులకు వెట్ట పుట్టించాలి. నిన్ను బట్టి అనేకులు సంఘములో నుండి వెళ్ళకూడదు, భక్తిలో భ్రష్టులవ్వకూడదు. అర్థమవుతుందండి? ఆయన పాన్ పరాకు తింటున్నాళ్ళే, నేను సిగరెట్ తాగితే తప్పేమిటని భ్రష్టత్వంలోనికి రాకూడదు. ఆయన సిగరెట్ తాగుతున్నాళ్ళే, నేను క్వార్టర్ వేస్తే తప్పే ఉందిలే అన్నటువంటి స్థితిలోనికి రాకూడదు. ఆమె బూతులు మాట్లాడుతుందిలే, నేను ఇంకేం మాట్లాడినా పర్వాలేదులే అన్న స్థితిలోనికి రాకూడదు. మనలను బట్టి అర్థమవుతుందండి? త్యాగముతో కూడిన సమర్పణ మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకులను మనం మండించాలి, వెలిగించాలి. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. తర్వాత మనం అక్కడ వాక్యాన్ని చూసినప్పుడు ఏమని రాయబడిందంటే 4వ వాక్యములో రాజును ఆదరించింది. రాజును ఆదరించింది. ఈ రోజున మన ఆత్మ సంబంధమైన ఆత్మీయ యాత్రలో, ఆత్మ సంబంధమైన జీవితంలో మనము అనేకులకు ఆదరణగా ఉండాలి. అనేకులను పడగొట్టేవారిగా ఉండకూడదు, అనేకులను నిలబెట్టేవారిగా ఉండాలి. అనేకులు మనలను బట్టి ఆదరించబడాలి. బైబిల్ చెప్తుంది, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. మన దేవుడు ఆదరించే దేవుడు. యెరూషలేములోనే నేను మిమ్మలను ఆదరిస్తాను. ఆదరణ మనము కలిగి ఉండాలి. ఒక మాటను మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 6వ వాక్యం. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్ములను ఆదరించెను. 7వ వాక్యం. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్ములను ఆదరించెను. ఒక తీతు రాక వలన కాస్త తలలు పైకెత్తాయి. ఆమె రాజును ఆదరించింది. భార్యలు లేరా రాజుకి? మాట్లాడట్లేదు. భార్యలు లేరా? భార్య కాదు, భార్యలు ఉన్నారు. పిల్లలు లేరా? పిల్లలు ఉన్నారు. సైన్యము లేదా? ప్రజలు లేరా? అందరూ ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఆదరించే ఒకరు కావాలి మనకు. ఈ లోకములో ఎంతమంది ఉన్నా వాళ్ళకున్న అప్పులు, సమస్యలు, ఇబ్బందులు, రోగాలు, ఆర్థికమైనటువంటి సమస్యల విషయంలో వారిని ఆదరించడానికి నీవు ఆదరించే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, తీతు రాక వలన అటు సంఘము ఆదరించబడింది, ఇటు సేవకుడు ఆదరించబడ్డాడు. తీతు సంఘము వలన కూడా ఆదరించబడ్డాడు. చూడండి, ఒకరికొకరికి ఉన్న ఆదరణ. కాస్త తలలు పైకెత్తండి చెప్తాను. తీతు కొరంతి సంఘానికి వెళ్ళాడు. ఆ కొరంతి సంఘం ఏమైంది? ఆదరించబడింది. ఆ కొరంతి సంఘము ద్వారా తీతు ఏమయ్యాడు? ఆదరించబడ్డాడు. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఆదరణ ఒకరి ద్వారా ఒకరు పొందుకొని
ఈ ఆదరించబడ్డ వ్యక్తి, ఆదరించిన వ్యక్తి ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వెళ్తే పౌలు గారు ఏమయ్యారు? ఆదరించబడ్డాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, మనము వెళ్ళుటను బట్టి, మనము వెళుతూ ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి సంఘము లేదా ప్రజలు, లోకములో ఉన్నటువంటి వ్యక్తులు ఏమవ్వాలి అంటే నీ ప్రార్థన ద్వారా, నీ పరిచర్య ద్వారా, నువ్వు ప్రకటించే దేవుని మాటల ద్వారా వాళ్ళ హృదయము ఆదరించబడాలి. నేను గత వారంలో చెప్పాను కదండి, సువార్త మీటింగ్ చెప్తే మంచములో పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి వాక్యము ద్వారా ఆదరించబడింది. అటువంటి ఆదరణ మనము కలిగి నడిపించబడాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. ఆదరించబడాలి, ఆదరణ కలిగి నడిపించబడాలి. ఆమె ఏం చేస్తుంది అని అంటే, దేవుని బిడ్డలారా, రాజును ఆదరిస్తుంది. మనము ఆదరించవలసినటువంటి వాళ్ళను, ఇంట్లో తల్లిదండ్రులను కానీ, అత్తమామలను కానీ, భర్తను కానీ, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను కానీ, మన ప్రవర్తన, మన పద్ధతిని బట్టి, మనము ఆదరించే విధానాన్ని బట్టి క్రీస్తు ప్రేమను వాళ్ళు రుచి చూడగలగాలి. ఏమిటండి, కొంతమంది ఎట్లా ఉంటారు అని అంటే, కత్తెర వేసుకొని ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. ఏమేసుకొని 2 చేతుల్లో కత్తెరలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. దొరికినట్టు. కత్తెరకుండే గుణం ఏమిటంటే కట్ చేయడం. ఎంత పెద్ద టానైనా సరే క్లాతును వేరు చేయాలంటే కత్తెరేయాలి. కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కట్ చేసుకుంటా ఆఖరికి పీసు మిగులుతుంది. పీసు దేనికి ఉపయోగపడదు. కత్తిరించి ఆ టాన్ అంతా అయిపోయిన తర్వాత ఆఖరిలో పీసు మిగులుతుంది. పీసు దేనికి ఉపయోగపడదు. 25 మీటర్ల టాను ఏమిటండి, 1:20, 1:10, 1:30 కట్ చేసి ఆఖరికి 80 మీటర్లు మిగిలింది ప్యాంటు గుడ్డ. దేనికి ఉపయోగపడుతుంది? టాన్లో ఉన్నప్పుడు దాని రేట్ ఎంతో తెలుసా? 2000. ఇప్పుడు పీస్ అయిన తర్వాత 30 రూపాయలు కూడా ఎవరు కొనట్లేదు. కత్తిరించి వినాలి. మన కత్తిరించే వాళ్ళలాగా ఉండకూడదు. కొంతమంది సూది వేసుకొని తిరుగుతూ ఉంటారు. దారం ఎక్కియడం, చిన్న ముక్కలను కూడా అతికించేయడం. చిన్న ముక్కలన్నీ ఏకం చేస్తే అదొక డిజైన్లాగా కనపడుతుంది. ఇప్పుడు అంతే కదండి, ప్యాంట్లను కోసుకోవడం, ముక్కలు వేసుకోవడం, ప్యాచీలు వేయడం, అదొక డిజైను. కొందరు సూదిలాగా కొడుతూ ఉంటారు, అంటే కలుపుతూ ఉంటారు. నచ్చ బుద్ధి చెప్పి మనం సూది పట్టుకొని తిరిగే వాళ్ళలాగా ఉండాలి, కానీ కత్తెర పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ కత్తిరించే వాళ్ళలాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి 2 చేతులు పైకి ఎత్తి. వాళ్ళు అంతేనండి, లేకుంటే ఆ పాస్టర్ గారు అంతేనండి, ఒక మాట చాలు కత్తిరించడానికి. అలా కాదు అని ఆదరించి ఓదార్చి దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకి ఎత్తి. చెప్పాలి ఒకసారి 2 చేతులు పైకి ఎత్తి సంతోషంగా. ఆదరించాలి. ఇంకొక మాటను కూడా నేను చెప్తాను. ఆమె కనిపెట్టుకుని ఉంది. ఆమె ఏం చేస్తుందండి? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. ఎవరిని కనిపెట్టుకుంది? రాజును. ఎవరిని? ఆ వృద్ధుని, ఆ ముసలి వ్యక్తిని. 15వ వాక్యంలో మనం చూస్తే, బెత్షెబ గదిలోనున్న రాజు వద్దకు వచ్చాను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమిరాలైన అబీషగు రాజును కనిపెట్టుకొని ఉండేను. ఇక్కడ మీకు ఇంకొక మాటను కూడా చెప్పాలి నేను. ఏమిటంటే, ఈ దావీదు కొడుకు ఒకడు ఉన్నాడు, దుర్మార్గుడు. అర్థమవుతుందండి? ఈ అభిషేకం మీద కన్నేసాడు. బాగా గమనించాలి మీరు. మీకు తర్వాత లేఖనాలలో మనకు కనబడుతుంది. కన్నేసి ఉంచాడు.
అయినా ఆయన్నే కనిపెట్టుకొని ఉంది. కానీ అవకాశము దొరికినా కూడా, అవకాశము కలిగిన కూడా, అవకాశానికి ద్వారాలు తెరవబడిన కూడా పొరపాటున కూడా ఆమె పాపానికి, శరీర కార్యాలకు, లోక సంబంధమైన వాటికి అవకాశం ఇవ్వలేదు. కట్టబడిన వాడికి, పిలవబడిన వాడికి, సమర్పించుకున్న వాని కోసం కనిపెట్టుకొని ఉంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో లోక సంబంధమైన వాటిని, పాపాన్ని, విగ్రహారాధనను, లోకములో ఉన్నటువంటి వాటి కోసము కాకుండా ప్రభువు కొరకే మనం కనిపెట్టుకొని ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చివరి వాక్యాన్ని మీరు చదివితే ఓ చక్కటి మాట అక్కడ దేవుని యొక్క లేఖనాలు మనకు కనబడతాయి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చివరి వాక్యంలో, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన రాబోతూ ఉన్నాడు. గట్టిగా గట్టిగా పాపము లేకుండా ఆయన రెండవసారి రాబోతూ ఉన్నాడు. ఎవరి కోసం ఆయన రాబోతున్నాడంటే, ఎవరైతే ఆయన కోసం కనిపెట్టుకొని ఉంటాడో. నేను ఒక 3 వారాల కిందట మీకు కళ్ళమును గురించి చెప్తూ వచ్చాను. ఆమె కాళ్ళ శబ్దము కూడా వినబడకుండా, మీరు కళ్ళంలోనికి వెళ్ళండి. ఇప్పుడు కనపడవలేండి, అన్ని మిషన్లు వచ్చే డైరెక్ట్ కోయడమే. ఆ కళ్ళములో చీమ చిటుక్కుమన్న శబ్దం వచ్చేస్తుంది. ఎందుకంటే అట్లా ఉంటుంది కళ్ళము దగ్గర. అటువంటి సమయంలో పాదాల శబ్దము కూడా ఆమె వినిపించకుండా ఆమె దాచబడి ఉంది, మరుగు చేయబడి ఉంది. ఆ కళ్ళములో ఒంటరిగా బోయాజు ఉన్నాడు, ఒంటరిగా ఈమె ఉంది, ఒంటరిగా ఉంది. ఎవరు గద్దించే వాళ్ళు కానీ, బుద్ధి చెప్పేవాళ్ళు కానీ ఎవరు లేరు. పాపము చేయడానికి చక్కటి అవకాశం, చక్కటి సమయం, సందర్భం కూడా. అయినా ఆయన బోయాజు అంటాడు, నా కుమారి అని. ఆమె వ్యర్థమైన మాటలేమి మాట్లాడకుండా, అయ్యా నా పరిస్థితి అని తన బాధను చూపుకుంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, ఈ అభిషేకుని గురించి మనము చూస్తూ ఉన్నప్పుడు రాజు కోసము ఆమె చక్కగా కనిపెట్టుకుని ఉంది, రాజును కనిపెట్టుకుని ఉంది. యెషయా గ్రంథంలో మనం చదువుతాం, తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో ఆయన తప్పక కార్యము చేస్తాడు అని. మనము ఎవరేం చేస్తారు, ఎవరేది చేస్తారు, ఎవరేంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి, ఏమిటండి మనకు అవకాశం దొరకాలి కానీ ఆదివారం మానేసి లోక సంబంధమైన కార్యక్రమాలకు వెళ్ళిపోయి మనం ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండం. ఆయన కొరకు జీవించే అనుభవం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పట్లేదే, చూసారా మీరు? వెళ్ళవయ్యా కాదు, సంతోషంగా చెప్పాలి, 2 చేతులు పైకెత్తి. తన కొరకు కనిపెట్టుకొని. ఈ రోజున చాలామంది జీవితాలలో, ఆత్మీయతలో, ఆత్మ సంబంధమైన జీవితంలో కనిపెట్టుకొను వాని విషయంలో కనిపెట్టుకొని ఉండక, కనిపెట్టుకోకూడని వాటి కోసం కనిపెట్టుకొని దేవునికి సాక్షులుగా జీవించక దేవుని ద్వారా రావాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం, పోగొట్టుకుంటూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఏమిటండి, చిన్న తంత్రం వేశాడు. బెత్షెబా దగ్గరికి వెళ్ళి, రాజు చనిపోయిన తర్వాత నాకు అభిషేకునిచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి ఈ అదోనియా ప్రేరేపించాడు. ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆమె సమర్పించుకున్న సమర్పణ. దేవుని లేఖనాలను వాళ్ళకి ఇస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎంత భక్తిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలన్న చెడగట్టేటోడు అదోనియా లాంటి ఒకడు ఉంటాడు. వాడే సాతాను. వాడే సాతాను.
మనం పరిశుద్ధంగా జీవించకుండా పాడు చేయడానికి వాడు ఉంటాడు. మనం బాగానే ఉంటాం, నిక్కర్చిగా మడిగట్టుకొని మైలంటుకోకుండా దేవుని కొరకు రోషం కలిగి ఆడొచ్చేసి ఏదో ఒక బీజం వేస్తాడు. ఇది కూడా పెద్ద తప్పేటి, చేస్తే ఏముంది, భలే విచిత్రంగా ఉన్నారు, లోకంలో ఎంతమంది చేయలేదు, మా పక్కన చర్చి ఉంది వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, ఇట్లాగ ఏదో ఒకటి వేసేస్తాడు బీజం. దేవుని లేఖనాలను వాళ్ళకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ యాత్రలో, ఆత్మ సంబంధమైన జీవితంలో, ఆత్మ సంబంధమైనటువంటి మనుగడలో మనము కూడా సాతాను తంత్రాలకు, అపవాది తంత్రములకు, పౌలు గారు అదే చెప్తాడు, అపవాది తంత్రములను మనము ఎరిగిన వారము ఎరగని వారము కాదు. మనకు బాగా తెలుసు ఇది అపవాది తంత్రమని. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదైతే జరుగుతూ ఉందో అదే అపవాది తంత్రము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాటిని మనము జాగ్రత్తగా గుర్తించాలి. యాదోనియా రాజు అవ్వాలనుకున్నాడు, కాలేకపోయాడు. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి భ్రమతో కలిగినటువంటి వాళ్ళు చాలామంది మనలను కూడా భ్రమపరిచి మన భక్తిలో నుండి మనలను భ్రష్టులుగా చేయడానికి చూస్తూ ఉంటారు. ఎవ్వరి మాట వినక మనము ఒకే ఒక మాట వినాలి, అదే వాక్యం. అది కాదు ఇది కాదు ఇదేనే. మన బంధువుల్లోనే ఏమిటండి, లోక సంబంధమైన వాళ్ళు, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరి మాటను మనం విన్నా ప్రభులో నుండి వైదొలిగిపోతాం. లేఖనాన్ని, వాక్యాన్ని వింటేనే మన ఆత్మీయతను కట్టుకోగలుగుతాం, కాపాడుకోగలుగుతాము. అందుకని ఈ అభిషేకు మనకు నేర్పుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పాఠం ఏమిటంటే, వెతికినప్పుడు ఎన్నుకొని ఏర్పాటు చేయబడింది. రెండవదిగా త్యాగముతో కూడినటువంటి సమర్పణ. మూడవది వెట్టను కలిగిస్తుంది అనేకులకు. చల్లారిపోయిన వారికి, కృంగిపోయిన వారికి మరలా వెట్టను కలిగి మరలా తమ జీవితాన్ని ప్రారంభించడానికి ఒక ఉన్నతమైన పాత్రగా వాడబడుతుంది ఆమె. నాలుగవది ఆదరణ కలుగుతుంది ఆమె ద్వారా. ఐదవది ఎవరి కోసమైతే తెప్పించబడిందో, ఎవరి కోసమైతే వెతకబడిందో, ఎవరి కోసమైతే ఆమెను వెతికి తీసుకొని వచ్చారో ఆయనను కనిపెట్టుకొని ఉంది. అటువంటి ఆత్మీయ జీవితం మనము కలిగి, అంటే అటువంటి మంచి పరిచర్య మనము చేయగలిగిన వారిగా మార్చబడాలి అంటే ఈ 5 అనుభవాలు మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు మంచి ఉపచారకులము గాను, మంచి పరిచారకులము గాను, మంచి పరిచర్య చేసే వ్యక్తులుగాను మనము మార్చబడతాము. చూడండి, ఒక మాటను మీరు చదువుతారు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చెయ్యండి. ఒకరికొకడు ఏం చేయాలండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరికి చేయాలి? ఎవరికి చేయాలండి? ఒకరికొకరు. మన బేరం అంతా ఏంటో తెలుసా? మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. ఉపచారం చేసేది అక్కడికి వెళ్ళి చేస్తే మనకేం ఉపచారం? ఎవరన్నా మీటింగే పెట్టుకున్నారనుకోండి, ఏదన్నా చేశారనుకోండి, ఏం రాలేదు, పెట్రోల్ లేదు, నేను వస్తున్నాను, ఏం చేయాలి? సౌండ్ బాక్స్ తీసుకురావాలా? కుర్చీలు తీసుకురావాలా?
మాకు చెప్పలేదు కదండి. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము లేఖనాలను గమనిస్తే, గుర్తుపడితే, కృపావరము దేవుడు నీకు ఇచ్చే కొలది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఉంది. నీ పరిధిని బట్టి నువ్వు ఎంత ఉపచారము చేయగలుగుతావో అంత ఉపచారము చేస్తూ పరిచర్య చేస్తూ ముందు కొనసాగించబడండి. మనము కూడా మన పరిధిని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం. మన పరిధిని బట్టి మనం పరిచర్య చేస్తూ, పాంప్లెట్లు వేసి మీటింగ్ పిలుచుకున్నారు. ఆ టయానికి ఆ స్టేజ్ గీజ్ అన్నీ సెట్ అవ్వట్లే. నా మటుకు నేను వెళ్ళి లైట్లు కట్టాను. నన్ను పోస్టర్లు వేసి పిలిచారు కదా, నేను కూర్చోవాలి కదా, కాలు మీద కాలు వేసుకొని. పరిచర్య చేస్తే తప్పు ఏమిటండి? స్టేజ్ మీద నిలబడుకొని వాక్యమే చెప్పాలి రమేష్ అన్న, తప్పేముంది? రాయలసీమలో మీటింగ్లు పెట్టినప్పుడు నేనే పైకి వెళ్ళి లైట్లు కట్టుకున్నా. కుర్రోళ్ళు కట్టలేకుండా ఉంటే సగం నిచ్చిన కాళ్ళు లేవు, సగం నిచ్చిన కాళ్ళు లేవు. అట్లాంటి ఫోటో తీయడు అన్నయ్య. కుర్చీ వేసుకొని ఆ కుర్చీ మీద నుండి అందుకొని పైకి ఎక్కి కట్టుకున్నాను. నేను స్టాండ్ చేయించి ఆ స్టాండ్కి లైట్లు ఎలా కట్టుకోవాలో కూర్చొని శుభ్రంగా చేసుకున్నాం. ఒకరికొకరు ఏం చేయాలి? మనం ఉపచారం చేస్తూ ముందుకు సాగాలి. అప్పుడు కృపగలిగినటువంటి దేవుడు మనలను బలపరిచి స్థిరపరిచి శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యానికి రాకడకు స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి. 2 చేతులు పైకెత్తి సంతోషండి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అందరూ నిలువు మోకాళ్ళ మీదకి రండి. మోకరించలేని వాళ్ళు తప్ప, ఈ మాట అంటే అందరికీ అవకాశం కలిగినట్టే. మోకరించడానికి ప్రయత్నం చేయండి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతే. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నా ధన్యత. పాడదాం అందరం కలిసి చప్పట్లు కొడుతూ. స్తోత్రం. ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో
హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని మారితిని నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నా ధన్యత ఓ నా భాగ్యము పాడదాం పాడదాం. నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత ఓ నా భాగ్యము, నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత ఓ నా భాగ్యము, నా ధన్యత ఓ నా భాగ్యము, నా ధన్యత ఓ నా భాగ్యము, నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత ఓ నా భాగ్యము, నా ధన్యత. శలభ రబరికరమణ పరికరమణ మందిర విక్రమణవ రబరికరమణ పరికరమణిక మందిర విక్రమణ పరికరమణ పరికరమణ పరికరమణిక మందిర విక్రమణవ. వెట్ట కలగాలి, వేడి కలగాలి, రగలాలి, మండాలి, అనేకులను మండించే ఒక పాత్రగా మార్చబడాలి. నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును. మరిక మందిరిబిక బరబరికర మనబరిక బందిరిబిక బలబరికర మనబరిక బరిక మందిరిబికర బరబరికర బలబరికరమ. అందరూ అందరూ చప్పట్లు కొడుతూ కృప కలిగినటువంటి దేవునికి మహిమ కలుగునట్లుగా ఒక బలమైనటువంటి కృపతో ప్రభు ఒక బలమైన అభిషేకముతో మనలను నింపి బలపరుస్తూ ఉన్నటువంటి గడియ ప్రతి ఒక్కరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. అభిషేకం ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు చూపించిన ఒక వ్యక్తి అభిషేకు. ఆ అభిషేకు వెతికి 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 ఆమెను కనుగొన్నారు. ఆ వెతికినటువంటి అనుభవం మనలను కూడా క్రీస్తు వెతికి రక్షించుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేయబడ్డాడు. అభిషేకు షునేమిరాలు, షునేమిలో ఉన్న వాళ్ళు అందంగా ఉంటారు. అలాగనే బ్రిలియంట్, బ్యూటీ అండ్ బ్రిలియంట్, అందంగా ఉంటారు, తెలివి కలిగినటువంటి వాళ్ళు. దేవుని బిడ్డలారా, మనము కూడా దైవికమైన జ్ఞానము కలిగి పరిశుద్ధత అన్నటువంటి సౌందర్యము కలిగి మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగించబడాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ నోరు తెరిచే వరకు వాళ్ళే ప్రార్థన చేసుకుందాం.